తట్టుకోలేము, శ్రమలు తట్టుకోలేము, చాలా బలహీనమైపోతాం. అర్థం చేసుకోండి. కాబట్టి వీటి కొరకు మనం ఈరోజు ప్రార్థన పెడుతున్నాం. అంటే ఇప్పటికీ 196 గ్రామాల సువార్త మనం చేసాం. మరి చేసినప్పుడు నాకు దేవుడు ఏంటంటే ప్రేరేపణ ఇచ్చాడని, ఈ నెల మనం 5వ వారానికి వెళ్తున్నాం కదా, 4వ వారం ఖాళీయే కదా అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుందని తెలుసు. కాబట్టి అందుకని దేవుని బిడ్డలతో దేవుడు ఏం చెప్పాడు, మీరు శక్తిని పొందుకున్న వరకు పట్టణంలో నిలిచి ఉండండి అన్నాడు ఆయన. అంటే నిలిచి ఉండడం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నప్పుడు ప్రార్థన శక్తి మన మీదకి వస్తుంది. అయితే సువార్తకు చాలామంది వచ్చారు. దగ్గర కొన్ని బిడ్డలు ఒక 70-80 మంది బిడ్డలు మనతో వచ్చారు. వారందరూ చాలా బాగా సెటిల్ అయిపోయారు, ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారు. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం ఇచ్చారు. కుటుంబ పరిస్థితులు బాగోలేని బిడ్డలకు సహాయం చేశారు. వివాహ కార్యక్రమాలు జరిగినాయి. ఫైనల్స్ పరంగా సెట్ అయిపోయారు. చాలా రీతిలుగా దేవుని పరిచర్లో కూడా వాడబడుతున్న వారు కూడా ఇప్పుడు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి అటువంటి పరిస్థితులు మన జీవితాల్లో చూడగలగాలి. సువార్త ద్వారా చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. సంఘానికి వెళ్ళే, సంఘంలో ఆరాధించే క్రమం ఎప్పుడంటే దేవుని తెలియనప్పుడు, దేవుని తెలుసుకున్న తర్వాత సంఘంలోకి వెళ్తాము, వాక్యాన్ని వింటాము, ఆరాధన చేస్తాము, బలపడతాము, దేవుని శక్తితో నింపబడతాం. నింపబడిన తర్వాత దేవుని రాజ్య విస్తరణ కొరకు పరిగెట్టాలి. ఎక్కడి నుంచి పరిగెట్టాలి? సంఘంలో నుంచి పరిగెట్టాలి. ఎందుకంటే పౌలు గారు తిమోతిని ఒక శిష్యుడిగా చేశాడు. తిమోతి వెళ్ళాడు, మళ్ళీ ఇంకొకరిని వ్యక్తిగా శిష్యునిగా చేశాడు. కాబట్టి మనం దేవునికి శిష్యులం. అర్థమైందా? పాస్టర్కి శిష్యులు అవ్వకండి. నాకేం శిష్యులుగా మీరు ఉండొద్దు. నేను నిజంగా చెప్తున్నాను, దేవునికి శిష్యులుగా మనం అందరం ఎవరు? దేవుని శిష్యులం. ఆయన సర్వలోకానికి వెళ్ళండి, సమస్త జనులను నా కొరకు శిష్యులుగా చేయండి. ఈరోజు పాస్టర్ గారిని పూజిస్తున్నారు. ఒక విగ్రహంగా చేసుకోకూడదు. ఒక వ్యక్తిని ఒక విగ్రహంగా ఎప్పుడు చేసుకోకూడదు. విగ్రహాన్ని విడిచిపెట్టాం మనం. ధనం ఒక విగ్రహం, కంటి చూపు ఒక విగ్రహం, శరీరాన్ని ప్రేమించడం ఒక విగ్రహం. అన్ని విగ్రహాలే. ఎక్కువగా మనం పెట్టుకోకూడదు, దేని మీద మనసు పెట్టుకోకూడదు. అది విగ్రహం అయిపోద్ది, మనకి దేవునికి దూరం అయిపోయేలా చేస్తుంది. కాబట్టి దేనిని ఎక్కువగా ప్రేమించకుండా, అందుకే అన్నారు ఎవరిని ప్రేమించాలి? తండ్రిని ప్రేమించాలి. మనం అది మట్టుకు చేస్తే మంచిదని ఆలోచనతో ఏంటంటే అందరం బలపడాలి. ఒక కుటుంబంలో తండ్రి ఆలోచన చేస్తాడు, పెద్దవాడు బాగా సెటిల్ అయ్యాడంటే చిన్నవాడు గురించి ఆలోచిస్తాడు. ఎందుకు? వాడు బాగా సెటిల్ అవ్వాలని. వాడు సెటిల్ అయిపోయాడు అనుకో, మళ్ళీ చివరోడు ఉంటాడు, వాడు సెటిల్ అవ్వాలని ఎవరు సెటిల్ అవ్వకపోయినా తండ్రికి మనసాడు ఉంటాడు, వీళ్ళందరూ బాగానే ఉన్నారు, ఆడు బాగోలేదు. అవునా కదా? ఆడి పరిస్థితి ఏంటి అలాగుంది అని తండ్రి ఆలోచన ఆడి మీద పడుతుంది. ఎవరు బాగోలేని మీద పడుతుంది మనస్సు. బాగున్నవాడి మీద మనసు ఏమీ ఉండదు. ఆడి బాగానే ఉన్నాడు, భార్య బిడ్డలతో బాగానే ఉన్నాడు, సౌఖ్యంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, సంపాదించుకుంటున్నాడు. ఇవన్నీ తండ్రి ఆలోచన ఈ బాగోలేని వాడి వైపు వెళ్తుంది. దేవుడు కూడా అంతే. మనం బలపడ్డాం, మనల్ని ఏమన్నాడంటే అనేకులను బలపరచాలి. అంతేనే కదా? మనం సువార్త చెయ్యాలి, కరపత్రాలు ఇవ్వాలి. ఒకవేళ వెళ్తున్నప్పుడు ఎవరు ఏదో అంటారు. మంచి వార్త బయటికి వెళ్ళడానికి ఆటంకాలు ఎన్నో ఉంటాయి, సమస్యలు ఎన్నో ఎదురవుతాయి. అలా అని మనం బాధపడితే దేవుని పనిని చెయ్యలేం. దేవుని రాజ్య విస్తరణలో మనం ముందుకి వెళ్ళలేం. ఒకటేంటంటే దేవుని నమ్ముకుంటే నాకు ఇల్లు ఉంటుంది, పొలం ఉంటుంది, లేకపోతే నాకు ఒంటి నిండా బంగారం ఉంటుంది, లేకపోతే నాకు కడుపు నిండుగా తిండి ఉంటుంది, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, నాకు అన్ని బీరువాళ్ళు చీరలు ఉంటాయి. ఇవన్నీ ఆలోచనలు కాదు. అవన్నిటికంట దేవుడి ఒక ఆలోచన ఏంటంటే ఆయన రాజ్య విస్తరణ ఎక్కువ కావాలి. అంటే అందరూ కూడా ప్రభువుని తెలుసుకోవాలి. ఎందుకు? ఒక్కరు కూడా నశించిపోవడం
ఇష్టం లేదు. అందుకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని దీవిస్తాడు. మనకి ఏది కావాలో అది ఇస్తాడు. విడిచిపెట్టడు. చెట్టు వేసిన తర్వాత ఆ చెట్టు ఫలం ఇవ్వడం మానేదు. అలాగండి. రక్షించిన మన దేవుడు మనల్ని పోషించక మానడు. శ్రేష్టమైన అన్నీ మనకిస్తాడు. కానీ కొద్ది కాలం కొన్ని బాధలు ఉంటాయి, తట్టుకోవాలి. నేను చాలా బాధలు పడ్డాను దేవుళ్ళకి రాకముందు. వచ్చిన తర్వాత ఇంకా బాధలు పడ్డాను. అప్పుడు ఏమనుకోవాలి? దేవుణ్ణి నమ్ముకుంటే నా సమస్యలన్నీ పోతాయి అనుకున్నాను. ఇంకా ఎక్కువైపోయినాయి. ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవడం అని వెనక్కి వెళ్ళిపోవాలా? కాదు. మనం తట్టుకొని, సహించుకొని, ఓర్చుకొని, దేవుడు ఇచ్చే ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకొని చూడగలిగితేనే నిజమైన ఆశీర్వాదాలు విడుదలవుతాయి, రిలీజ్ అవుతాయండి. ఆశీర్వాదాలు తెలియకుండా రిలీజ్ అవుతాయి. అర్థమైందా? మా ఎలిజబెత్ అమ్మగారు అంటారు, ఎప్పుడు ఆశీర్వాదాలు కంటికి కనిపించలేదు నాకు అంటారు. కంటికి కనిపిస్తాయి ఆశీర్వాదాలు? కనిపించవు. అర్థమైందండి? అది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈరోజు ఏంటంటే ముఖ్యమైన విషయం, సువార్తకు వెళ్తున్నాం కానీ ప్రార్థన తక్కువ అవుతుందని నా అనుమానం, నా ఆలోచన. అంతమందిలో ప్రార్థన లేదని నా ఆలోచన. అందుకే శోధన ఎక్కువైపోతున్నాయి. జయించలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం, కంగారు పడుతున్నాం, కోపపడుతున్నాం, టెన్షన్ పడుతున్నాం. రకరకాల సమస్యలు శరీరాల్లో ఎలుబడి చేస్తున్నాయంటే కొద్దిగా ఎక్కడో మనం బలహీనంగా ఉంటే అది ప్రార్థన. ఆ ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే బలమైన శక్తితో నింపుతుంది. అందుకే వచ్చిన సువార్త టీం కొరకు, సేవకుల కొరకు, మరి అలాగే ఇన్ని గ్రామాలు చేస్తాం. ఎన్ని గ్రామాలు? 196 గ్రామాలు చేస్తాం. ఆ గ్రామాల కొరకు, అలాగే అక్కడ సేవకులు ఎంతోమంది సహకరిస్తున్నారు, ఎంతోమంది ప్రోత్సహించారు, ఎంతోమంది గైడెన్స్ ఇచ్చారు. మనకి గైడెన్స్ అంటే ఆలోచన చెప్పారు. మంచి ఆలోచన అండి, పలానా ప్రాంతానికి వెళ్తే మంచిది, ఈ ప్రాంతానికి వెళ్తే మంచిది అని మంచి ఆలోచన చెప్పి గైడెన్స్ ఇచ్చి మనల్ని నడిపించారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయండి. నిన్న 1 గంట సేపు సోహన్ బాబు గారితో మాట్లాడాను. ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయండి, చెయ్యాలి. మరి వెళ్ళడానికి మనకి మీరు ఒంటరిగా రావాలి, ఒంటరిగా వస్తే ముందు మనం వెళ్దాము, తర్వాత టీంని తీసుకెళ్దాము అనే ఆలోచన కూడా చెప్తున్నారు. మరి నేను అంత దూరం వెళ్ళాలంటే నాకు కూడా సమయం అనుకూలం కావాలి. నాకు బుధవారము, సోమవారము, లక్షవారం నేను వర్క్ చేసుకుంటాను. మిగతాప్పుడు వర్క్ చేసుకోవడానికి అవకాశం లేదు. మరి మిగతాప్పుడు పరిచర్కి వెళ్తున్నాను. మళ్ళీ ఆ 2 రోజులు దేవుని పనికి కేటాయించాలంటే దేవుడు నాకు ఆర్థికంగా బలపరచాలి. అంటే నాకున్న అవసరతలు చాలా ఉన్నాయి, వాటిని దేవుడు తీర్చాలి. తీరుస్తాడు. ఇప్పటివరకు దేవుడు చాలా అనేక విషయాల్లో దేవుడు సహాయం చేస్తూనే వచ్చాడు, నన్ను ఏమి విడిచిపెట్టలేదు. కాబట్టి ఆ రీతిగా మనం ఏం చేయాలంటే మనం దేవుని శక్తిని పొందుకోవాలి. మనం అందరం కూడా చాలామంది వెళ్ళిపోయారు, టీమ్గా వచ్చిన వాళ్ళు సెటిల్ అయ్యారు. మనం కూడా సెటిల్ అవుతాం ఒక దినం. ఆ సెటిల్ అయినప్పుడు మళ్ళీ ఇంకొకరిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అంతటి వరకు మనం ఏం చేయాలి? దేవుడు పని చేస్తూ ఉండాలి. ఒకవేళ సెటిల్ అయిపోయిన తర్వాత దేవుడు ఇంకా నిన్ను వాడుకుంటున్నాడంటే నువ్వు ఇంకా ముందుకు రావాలి. లేదండి ఇక్కడతో నాకు అయిపోయిందండి అనుకోవడానికి లేదు. ఉద్యోగస్తుడికి రిటైర్మెంట్ ఉంది, మనకు రిటైర్మెంట్ లేదు. మనం ఎప్పుడు నిత్యం పని చేస్తాలి. ఎవరు పని చేయాలి? దేవుడు పని చేయాలి. అది మన గురి, మన గోల్. ఆ గోల్కి వెనకడిపోకూడదు. అందుకే సాతాను గడు ఏం చేస్తాడంటే దేవుని పనిలోకి వెళ్ళిన వాడి మీద వాడి హస్తం ఉంటుంది. ఎవరి హస్తం? సాతాను గడి హస్తం. దేవుని 2 హస్తాలతో ఆయన ఇలా లాగుతూ ఉంటాడు. కానీ సాతాను గడి హస్తం తీయగా ఉంటుంది, ఆకర్షణగా ఉంటుంది, ఆకర్షణీయవన్నీ చూపెడతాడు. దేవుని హస్తాలు లాగితే కానీ శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, దుఃఖం ఉంటాయి. నేర్చుకునే పరిస్థితుల్లోకి దేవుడు తీసుకెళ్తాడు. కానీ నేర్చుకోకుండా సుఖాన్ని అనుభవించే పరిస్థితుల్లోకి సాతాను తీసుకెళ్తాడు. అదనమాట. కాబట్టి సాతాను గడేసే గోలు నిన్ను చివరికి చాలా తీయని వాటిలోకి తీసుకెళ్తాడు, ప్రేమ కలిగిన వాటిలోకి తీసుకెళ్తాడు, అన్నిటినీ చూపెడతాడు. లాస్ట్కి ఏం చేస్తాడు? అగ్నిలో పడేస్తాడు. దేవుడైతే ఏం చేస్తాడంటే ఇవన్నీ నేర్పించి నిన్ను పరలోకం తీసుకెళ్తాడు. అది దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన.
అటువంటి గొప్ప ఆలోచన మనం కలిగి ఉండాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన చేసుకున్న తర్వాత కొద్ది నిమిషాల పాటలు పాడుకొని దేవుణ్ణి మహింపరుద్దాం. ఓకే. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, షాలోమ్ గాస్పల్ హోలీ స్పిరిట్ టీం ద్వారా జరుగుతున్న ఈ పరిచర్లన్నిటిలో ఇప్పటివరకు చేసిన 100 గ్రామాలు నాయన, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చేస్తాం. తర్వాత ఏజెన్సీ ప్రాంగణాలు నాయన, ఇదిగో 96 గ్రామాలు దాటిన దినం కూడా మేము చూస్తూ ఉన్నాం. ఇప్పటివరకు ప్రకటించిన ప్రాంతాన్ని మీ చేతులకి మేము అప్పచెప్తున్నాం. సేవకులు మీ చేతులకు అప్పచెప్తున్నాం. మా టీంని అంతటినీ కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాం. నాయన, పని చేయడానికి మాకు శక్తి, బలము, ఆరోగ్యము, జ్ఞానం, నాయన మాకు కావలసిన వనరులు, ఈవులు అన్నీ నీవిచ్చావు ప్రభువా. మాదైతే ఏమీ లేదు. మేము ఒక పాత్రగా మట్టుకున్నా. మమ్మల్ని మీరు వాడుకోండి. ఏ రకంగా వాడుకుంటారో, కుటుంబాలలో ఉన్న గలిబిలి కొరకు, శోధన కొరకు మేము ఇక్కడ కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. నేను మా పట్ల నీ ప్రణాళిక ఎంతో గొప్పది అయ్యా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అని సెలవిచ్చారు. నిన్ను రుచి చూసి తెలుసుకునే భాగ్యం మాకు ఇచ్చారు. మా కుటుంబాలలో ఎన్నో మేలులు చేస్తారు. ఇప్పటివరకు మమ్మల్ని సజీవులుగా ఉంచారు. కరోనా టైంలో మేము చనిపోవాలి, మా ఆయుష్ పోవాలి, కానీ నీ ప్రేమ ఉందయ్యా. ఇంకా నీ పని కొరకు మమ్మల్ని సజీవుగా ఉంచావు. ఎంతోమంది జ్ఞానవంతులు, బలవంతులు, ధనవంతులు, సౌందర్యం కలిగిన వారు అందరూ చనిపోయారు, మట్టిలో కలిసిపోయారు. మేమైతే సజీవంగా ఉన్నాం. నీ యొక్క ఆలోచన ఏమైందో మాకు తెలియదు. దానిని మీరు స్థిరపరచండి. మీ చిత్తం ద్వారా మమ్మల్ని నడిపించండి. ఈ కార్యక్రమం అంతా నేను నీకు మహిమకరంగా ఉండాలి. వచ్చిన బిడ్డలకు విడుదల కలగాలి.